హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 4 రోజులు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. మరోవైపు రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ను అప్రమత్తం చేసింది. ఇక భారీ వర్షం కారణంగా సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఒకసారి వర్షం స్టార్ట్ అయింది. అంటే సాయంత్రం ఒక 40 నుండి 45 మినిట్స్ వరకు వర్షం కురిసింది. దాని తర్వాత బ్రేక్ తీసుకుంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపురం ఇటువంటి ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. సో ఇప్పటికైతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు ఇటు పంజాగుట్ట, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో హెవీగా కూడా రెయిన్ వస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చాలా క్లియర్గా హెచ్చరికలు జారీ చేసింది. 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అందులోనూ హైదరాబాద్ సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రము హెవీ రెయిన్ ఉంటుంది అనేది చెప్పడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో కూడా ఇటు అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే సాయంత్రమే ఆల్రెడీ 45 మినిట్స్ వరకు కూడా వర్షం కురిసింది. అప్పటికే చాలా ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో మాత్రం హెవీగా రెయిన్ వచ్చిన కారణంగా రోడ్లపైన వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో కొంతవరకు అధికార యంత్రాంగం, ఎందుకంటే వాతావరణ శాఖ ఆల్రెడీ క్లియర్గా హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగిన సిచ్యువేషన్. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం పడితే ఎక్కడ వాటర్ సంబంధించి ఎక్కువ కూడా వాటర్ వచ్చి చేరుతాయి, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది అధికారుల నోటీస్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా అలాంటి ప్లేసెస్ని ముందుగా అధికారులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాటిని వాకప్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు జిహెచ్ఎంసీతో పాటు ఇతరేతర విభాగాలకు సంబంధించి ఇతరేతర శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు స్టార్ట్ అయిన వర్షానికి సంబంధించి కొంతవరకు ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఐటీ కారిడార్, ఏదైతే గచ్చిబౌలి ఐటీ కారిడార్, హైటెక్ సిటీ ఇలాంటి ప్లేసెస్లో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన సమస్య తలెత్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళే టైము సాధారణంగా విధులు ముగించుకొని కావచ్చు, లేకపోతే ఇతర పనులు ముగించుకొని సరిగ్గా 6 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు ట్రాఫిక్ సంబంధించి సాధారణ రోజుల్లోనే 5 to 8:30, 9 o'clock వరకు దాన్ని ట్రాఫిక్ పోలీసులు చాలా పీక్ టైంగా దాన్ని పరిగణిస్తారు. ఇట్లా వర్షం స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరడము, రోడ్లు కనిపించకుండా ఉండడము, సో వాహనాలన్నీ కూడా నిలిచిపోయే పరిస్థితి. సాధారణంగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ప్రయాణాలు చేస్తే ఇప్పుడు మాత్రము గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చాలా వరకు రద్దీగా ఉండే ప్రాంతాలు, సాధారణ టైంలోనే కొంతవరకు హెవీ ట్రాఫిక్ ఉండే ప్రాంతాలు ఇప్పుడు వర్షం పడుతున్న కారణంగా ఆ ట్రాఫిక్ సంబంధించిన సమస్య మరింత తీవ్రమైందనే చెప్పాలి. సో ప్రస్తుతానికి కురుస్తున్న వర్షానికి సంబంధించి ఇటు అవుట్స్కట్స్ సంబంధించి కూడా ఇటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం స్టార్ట్ అయింది. ఆ వాతావరణ శాఖ చెప్పిన విధంగానే కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తాయి, కొన్ని ప్లేసెస్లో మాత్రము భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలకు అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్లో కూడా అన్ని ప్లేసెస్లో వర్షము పడుతున్నప్పటికి కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రము భారీ వర్షం కురుస్తుంది, కొన్ని ప్లేసెస్లో మాత్రము చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రోడ్లపైన మాత్రము వరద నీరు వచ్చి చేరుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రస్తుతము నెలకొంది. సో వాహనదారులకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే ట్రాఫిక్ కన్జెషన్ ఏర్పడుతుంది, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో రావడము, దానికి సంబంధించి ఇతరేతర రూట్స్, ఎందుకంటే ఒకటే మార్గాన వెళ్తే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన జామ్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి చాలాసేపు ట్రాఫిక్లో వాహనాలు చిక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేట్గా వేరే రూట్స్ సంబంధించి వాటిని డైవర్ట్ చేయడమా, లేకపోతే ఏ విధంగా
ఆ ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు లేకుండా చూసుకోవాలి అనే దానిపైన కూడా ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు మాత్రము ఇటు సాధారణ సమయంలోనే రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు అమీర్పేట్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, దాంతోపాటు ఇటు మలక్పేట్, చాదర్గఢ్ వంటి రోడ్లు, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్గఢ్, దాంతోపాటు ఇటు చార్మినార్ పరిసర ప్రాంతాలకు సంబంధించి సాధారణమైన రోజుల్లోనే సాయంత్రం వేళ ఈ టైమ్స్లో కొంతవరకు అవి రద్దీగా ఉంటాయి. సో ఇట్లా వర్షం కురుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్లేసెస్ని ఎంచుకోకుండా ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి. ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేస్తే ట్రాఫిక్ జామ్లో చిక్కుకోకుండా, ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు అనే ఒక అప్పీల్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో పాటు ఇటు లగ్డికపూల్, అఫ్జల్గంజ్, నారాయణగూడ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తుంది. సో ప్రస్తుతానికి కురుస్తున్న వర్షానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి చేరుకున్న పరిస్థితి. సో హైదరాబాద్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి అధికార యంత్రాంగం మాత్రము ఒకటే అప్పీల్ చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడడం కంటే అత్యవసరం ఉంటే వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి. అనవసరంగా ఈ వర్షం కురుస్తున్న టైంలో బయటకు వచ్చి అటు ట్రాఫిక్లో చిక్కుకోవడం కావచ్చు, లేదా కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది అని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఇప్పటికే చాలా ప్లేసెస్లో కూడా చెట్లు నేలకొరిగిన పరిస్థితి. దాంతోపాటు విద్యుత్ సంబంధించి అవి నేల కొరగడము, విద్యుత్ తీగలు తెగిపడడం, సో ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు అనే ఒక అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. ముఖ్యంగా టూ వీలర్ సంబంధించి ఎవరైతే రోడ్లపైన ట్రావెల్ చేస్తుంటారో ఈ విధంగా చెట్లు విరిగిపడడం కారణంగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రజలెవరు కూడా భారీ వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి కింద నిల్చోవద్దు అనేది కూడా అధికారులు ఒకటి సజెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ సంబంధించి చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగిన పరిస్థితి. ఎందుకంటే ఈదురుగాలు వీస్తున్నాయి, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుసుకోవడంతో పాటు ఈదురుగాలు కూడా తోడయ్యాయి. కాబట్టి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు చాలా ప్లేసెస్లో తలెత్తాయి. దాంతోపాటు విద్యుత్ సంబంధించి ఈ విధంగా విద్యుత్ తీగలు తెగిపోయడము, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరగడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో కూడా అలర్ట్గా ఉండాలి అని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఇటు విద్యుత్ సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతము సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు ఇప్పటికే సజెషన్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలి. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఆ ట్రాఫిక్లో చిక్కుకోవడం కావచ్చు, లేకపోతే ప్రమాదాలకు గురి కావడం కావచ్చు, లేకపోతే ఇతరేతర ఇబ్బందులని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే అప్పీల్ మాత్రం ప్రస్తుతం అధికార యంత్రాంగం చేస్తుంది. సౌజన్య.